హాయ్ ఫ్రెండ్స్. కాంగ్రెస్ పార్టీ 67,763 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఈరోజు పేపర్లో వచ్చింది. న్యాయపరమైనటువంటి చిక్కుల వల్ల కొత్త నోటిఫికేషన్ల జారీలో ఆలస్యం అని ఇచ్చింది. మరి న్యాయపరమైనటువంటి చిక్కులకి ప్రధాన కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే సుమారుగా 50,735 ఖాళీలు, మరో 16,978 పోస్టులను ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేశామన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో రమారమిగా చూస్తే 11,000 పోస్టుల కన్నా ఎక్కువ లేవు. మరి ఇన్ని పోస్టులు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం 2024లో జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీ వేదికగా ఆగస్టు 7న ఎందుకు ప్రకటించాలా? 2024 ఆగస్టు 7న తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ జీవో 19 తీసుకొచ్చారు. ఆ జీవో 90 ప్రకారం తీసుకొచ్చి వాళ్ళే మళ్ళీ నోటిఫికేషన్స్ని ముందుకు తీసుకెళ్లకుండా ఎస్సీ బీసీ రిజర్వేషన్ల మీద మనలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్న ఉద్దేశంతో న్యాయపరమైనటువంటి చిక్కుల్లో తీసుకొచ్చారు. అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నది వాళ్ళే, న్యాయపరమైనటువంటి చిక్కులు క్రియేట్ చేసింది కూడా వాళ్ళే. పాపం రాహుల్ గాంధీ గారేమో ప్రధాని కావాలి, దేశంలో ఒక్కసారైనా సరే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని చూస్తున్నారు. వీళ్ళందరూ కలిసి మొత్తం ఇక ఆగమాగం చేసేటట్టున్నారు. నెక్స్ట్ డీలిమిటేషన్, ఇవన్నీ కూడా నియోజకవర్గాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల యొక్క సపోర్టుతోనే భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. ఎందుకంటే సంఖ్యాబలం పెరుగుతుంది కాబట్టి. అది అయ్యేటువంటి అవకాశాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఇవ్వట్లేదు. మొత్తం అబద్ధాలు. కంప్లీట్గా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఉండవు. ఎవరో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు వీళ్ళు శంకుస్థాపన చేసినట్టుగా వీళ్ళు మాట్లాడుకోవడం. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? ప్రభుత్వంలో ఈ పార్టీ వ్యతిరేకత ఇంకెప్పుడు ఉండదు. ఇంక మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందో రాదో అన్నట్టుగా ఒక్కొక్కరు వాళ్ళది వాళ్ళు ఎవరు వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మరి రాహుల్ గాంధీ గురించి ఎవరు చూడట్లేదు కదా. కనీసం ఉండాల్సిన ఒక పార్టీ ఆఫీస్ కూడా లేకుండా అక్బర్ రోడ్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ని కూడా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇన్ని రకాల ప్రక్రియలు జరుగుతూ ఉంటే అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఒక నిరుద్యోగ అభ్యర్థికి అసలు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఉందని చెప్పాలా లేదా లేదని చెప్పాలా? అసలు వీళ్ళు ఎప్పుడు ఇస్తారని చెప్పాలా? వీళ్ళు ఇచ్చిన పోస్టులు ఎన్ని? వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీంట్లో అలకలు మళ్ళా లీడర్స్ ఈ మధ్య. జై హింద్.